విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆకస్మికంగా పర్యటించారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ఎస్టీ బాలరావు వసతి గృహాన్ని తనిఖీలు చేశారు. హాస్టల్లో ఉన్న అనేక సమస్యలను విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. హాస్టల్ను సందర్శించే సమయానికి విద్యార్థులు ఎక్కువ మంది ఫోన్తోనే గడుపుతున్నారని, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసవుతున్నారని ఫైర్ అయ్యారు. మాట్లాడుతున్నారు. ఎక్కడ బాయ్స్ హాస్టల్కి మరి విజిట్కి రావడం జరిగింది. ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఉంటారు. స్టూడెంట్స్ అడిగితే ఎన్రోల్మెంట్స్ నియర్లీ 400 మెంబర్స్ ఉన్నారని చెప్పారు. మరి ఎంతమంది ఉన్నారని స్టడీ అవర్స్ టైం ఏదైతే 6 to 7:30 టైం ఉందో ఆ టైంలో వస్తే 104 మంది మాత్రమే హాస్టల్లో ఉండడం జరిగింది. నేను వచ్చే టైంకి ఒక 15-20 మంది తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా పుస్తకాలు తీసిన పరిస్థితి అయితే కనిపించలేదు. అందరూ సెల్ ఫోన్స్లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని గైడ్ చేసి చూసి వాళ్ళకి బాధ్యత చెప్పే వాళ్ళు ఎవరో ఇక్కడ లేక, మరి వార్డెన్ గారు ఏమయ్యారంటే, వార్డెన్ గారు రారండి, వారానికి వస్తారు, 2 సార్లు వస్తారు. చికెన్ పెట్టిన రోజు సండే అలాగే ట్యూస్డే చికెన్ పెడతారు, ఆ రోజే వస్తారని చెప్పడం జరిగింది. అందరూ కూడా మరి ఇక్కడ భోజనాలు అయ్యి బాగోవడం లేదని చెప్పడం, మరి నేను కిచెన్కి వెళ్ళాను, నేను కూడా భోజనం చేశాను. వంట అయితే మాత్రం ఇచ్చిన సామాన్లు బాగానే వండుతున్నాడని నాకు అనిపించింది. ఎందుకంటే అతను చెప్పేది ఏంటంటే, వంటకు సామాన్లు ఇస్తే కదండి మీరు రుచికరంగా వండగలుగుతాం, లేకపోతే లేదని చెప్పడం. అలాగే వార్డెన్ గారు ఏ రోజు కూడా బాధ్యతగా పట్టించుకోలేదు. ఏమన్నంటే సీనియర్స్ చూసుకుంటారులేండి అని చెప్పడం జరుగుతుంది. అలాగే మెనూ ప్రకారం అయితే ఇక్కడ ఏది కూడా ఇవ్వడం లేదు. ఏదైతే మెనూలోనైతే వారానికి 6 రోజులు గుడ్డు ఉంది, ఫ్రూట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా వార్డెన్కి ఒక మిత్రుడు ఇక్కడ మాట్లాడితే, ఈరోజు బిర్యానీ పెట్టామని ఆవిడ చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏం పెట్టారంటే రైసును దొండకాయ కర్రీ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లేదు. ఈరోజు ఎవరికైతే అధికారికి ఇచ్చి ఇక్కడ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతోమంది పిల్లల భవిష్యత్తు ఇక్కడ తీర్చిదిద్దాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలామంది ఏజెన్సీ ప్రాంతాల నుంచి అటు అరకు, అనంతగిరి, పాడేరు, అలాగే సాలూరు, గుమ్మలక్ష్మీపురం ఇలాగే చాలా ఏరియాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు. ఒక నీట్నెస్ లేదు. తర్వాత అన్నీ కూడా ఇంకా దురదృష్టం ఏంటంటే సిగరెట్లు, బీడీలు కూడా కనిపించాయి ఇక్కడ.